నువ్వు ఒకటి గుర్తుంచుకోండి ప్రియరా, ఎప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మే ప్రయత్నం చేయాలా. నిత్యం కూడా దేవుని యొక్క వాక్యం పట్ల నీ విధేయత చూపించారు ప్రియరా. నీకు బాధలు ఏం కలిగిస్తుందో తెలుసా ప్రియరా? నీకు వాక్యమే నీ ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యమే నేను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యమే నీ యొక్క మాదిరికరమైన జీవితాలను నడిపిస్తుంది ప్రియరా. దేవుని యొక్క వాక్యమే నీకు ఉన్నతమైన ప్రణాళికలో నన్ను ఉంచుతుంది ప్రియరా. అటువంటి వాక్యాన్ని నువ్వు నేను సేవించమని దేవుడి రాత్రి కాల సమయంలో తెలియజెప్తున్నాడు ప్రియరా. నీ వాక్యాన్ని విడిచి అన్నిటికి కూడా దూరము అయిపోవద్దామా? దేవుని యొక్క వాక్యము చల్లనైన మెల్లనైన స్వరంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే అటువంటి మాటలు విని నీ జీవితాలు మార్చబడాలా. అటువంటి మాటలు విని దేవుడితో సహవాసం ఇంకొన కూడా మెరుగుపరుచుకోవాలని చెప్పి దేవుడి మాటలు మీకు తెలియజేస్తున్నాడు ప్రియరా. ఈ దినము 3వ దినమున దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియరా? నీ ప్రార్థన ఉపవాసములో దేవుడితో సహవాసం అనమంటున్నాడమ్మా. దేవుడితో సన్నిహితమైన సహవాసాన్ని దేవుడు నీ నుండి నా నుండి ఆశపడుతున్నాడు.